చూడండి, దేవుడు ఎంతగా బాధపడి ఉండకపోతే, దేవుడు ఎంతగా తన మనసును నొచ్చుకొని ఉండకపోతే, దేవుడు తన స్వహస్తాలతో తన మాట చేత తన ఇష్టపూర్వకంగా సృష్టించిన ఆ దేశాన్ని సైతం, సృష్టిని సైతం నోవా కాలంలో ఊడ్చివేసినట్టుగా, నోవా కాలంలో ఆ ప్రళయం చేత తుఫాను చేత కడిగివేసినట్టుగా జెఫన్యా ప్రవక్త ద్వారా సమస్త భూమిని నేను ఊడ్చివేసేదును, దానిలో ఏమీ ఉండకుండా ఒక పెంటను ఊడ్చినట్టుగా మనుషుల్ని, పశువుల్ని, సమస్తాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే ఊడ్చివేస్తాను. అవి పాడైపోయినాయి, నేను వాటిని దుర్జనులకి, పాడు చేసేవారికి అమ్మేస్తాను. అది ఇంకా పాడైపోతుంది, అది ఇంకా నిర్మూలన చేయబడుతుంది. దేవుడు ఇలాంటి దాన్ని ఏం చేస్తున్నాడు?